జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. భవనాల పునర్నిర్మాణం చేసేటప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. భవనాలు బాగున్నా తీసివేయాలని చెప్పిన అధికారులను కౌన్సిల్కి పిలిచి విచారణ చేయాలన్నారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్లో జీవీఎంసీ కౌన్సిల్ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అటు ఇంటి పన్ను విషయంలో 20,000కు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే ఆ సమస్యలు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. కౌన్సిల్ సభ్యులు కదా మా ముందే తెలిసే సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలా? మీరు ఎప్పుడు మేము అడిగినప్పుడు మీరు లెటర్ పంపించారు, పరిశీలి చేస్తారని ఎప్పుడు చేస్తారు? గురించి సమాచారం అడిగాను, ఇప్పటి వరకు కూడా నాకు పంపించారు. మరి మేయర్ గారికి తెలుసు. మరి జీవీఎంసీ కౌన్సిల్లో మాట్లాడే అవకాశం కలిగిందండి. అందుకే మేయర్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ కూడా, అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా నేను ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, బాగా ఉన్నటువంటి బిల్డింగ్స్ని తొలగించి మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజాధనం వృధా అవుతుంది. ఎక్కడైనా సరే అలాంటి బిల్డింగ్లు తీసేటప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ బాగలేదు, అది బాగా డైలాపిడేటెడ్ స్టేట్లో ఉంది అంటే దానికి ముందు ఒక కమిటీ వేసి, కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ రిపోర్ట్ కౌన్సిల్ సబ్మిట్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారం ఎరగొట్టి మళ్ళీ కడుతున్నారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయమని. ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయకపోతే ఏమవుతుందంటే పిల్లలు కొంతమంది చెడు సావాసంతో చెడు అలవాట్లు బారిన పడినట్టు ఉంది. ముఖ్యంగా ఈ గంజాయి కానీ, నలుగురు ఖాళీగా కూర్చొని పిల్లలు మాట్లాడుకునేసరికి వాళ్ళు ఏదంటే గంజాయి తాగుదామనో లేకపోతే ఇంకో చెడు అలవాటు మీద వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అదే గ్రౌండ్ సైడ్ డెవలప్ చేసి వాటిలో పిల్లలు ఆడుకోవడానికి అవకాశం కల్పించామంటే చెడు